హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యశోద అడ్డ. ఈరోజు నేను చేపల పులుసు చేస్తున్నా. వాటికి కావాల్సినవి ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొద్దిగా టమోటాలు, కొత్తిమీర, పుదీనా వీటన్నిటిని వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు, మెంతులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అది కొద్దిగా వేగాక అందులో కరివేపాకు వేసి వేయించుకోవాలి. అది వేగాక ముందుగా గ్రైండ్ చేసిన పేస్ట్ను అందులో వేసి బాగా వేయించుకోవాలి. అది బాగా వేగాక అందులో కొద్దిగా పసుపు, కొంచెం ధనియా పొడి, కొంచెం కారం పొడి, టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలి. అది బాగా వేగాక అందులో టేస్ట్కి సరిపడా చింతపండు గుజ్జు, గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. అది బాగా మరిగాక ముందుగా మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మన చేపల పులుసు రెడీ. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే నా సామిరంగా అనాలి.